హాయ్ ఫ్రెండ్స్, సో రాజా సాబ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. సో చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, సో ఒక మహల్ ఉంది. అది చాలా వింతగా ఉంది, కొత్తగా ఉంది. లాంగ్ షాట్లో చూసారు కదా మీరు. సో ఇందులో ఉండే రాజు చనిపోయారు. ఈ ఇల్లు నాకు దేహం, ఈ సంపద నాకు ప్రాణం. అంటే ఆ ఇంటి మీద ఉన్న ఆయనకి ప్రేమ, ఆ రాజుకి. సో ఇంకేంటంటే నా తదనంతరం కూడా నేనే దీన్ని అనుభవిస్తాను అంటే దానికి అర్థం చచ్చిపోయిన తర్వాత కూడా నేనే అనుభవిస్తాను, ఇంకెవ్వరిని రానివ్వను, ఇది నాది మొత్తం అని అంత ఆశ ఉంది ఆయనకి, ఆ రాజుకి చనిపోయిన తర్వాత కూడా. సో 2 లైన్స్లో ఆయన గురించి, రాజు గురించి. ఓకే, ఒక ఫోటో అయితే ఉంది, ఫ్రేమ్ ఒక లేడీది, కొంచెం ముసలావిడిలా ఉన్నారు. సో ఆయన ఎవరు, ఈ రాజు వాళ్ళ వైఫా లేకపోతే ఇంకెవరా ఇంపార్టెంట్ క్యారెక్టరా అనేది చూడాలి. ఓకే, ఫట్ 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 అని సీన్స్ వచ్చినాయి. సో అవి చాలా కొంచెం భయంకరంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ అయితే బాగుంది, క్వాలిటీగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ సీన్స్ అయితే కొంచెం భయంకరంగా ఉన్నాయి. మూవీ హారర్ మూవీ కాబట్టి అలా ఉండాలి, మినిమం థ్రిల్గా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. అసలే మన లైఫ్ అంతంత మాత్రం అంట. సో అంటే నార్మల్ ఆర్డినరీ బాయ్ లాగా ఆయన క్యారెక్టర్ అనేది ఉంచారనమాట. సో ఈ నార్మల్ ఆర్డినరీ బాయ్ ఇంత స్పైసియస్ట్ సీన్లోకి ఎలా వెళ్తారు, అంటే అంత హారర్ హారర్ హౌస్కి ఎలా వెళ్తారు ఏంటి అనేది అనమాట. సో అందుకని అంత నార్మల్గా చూపించారు, నార్మల్ బాయ్ లాగా. అండ్ ఇంకా హ్యాపీ బాయ్ కూడా. చేసిన పాపం ఏమి నేరాలు పాపాలంటండి. ఇద్దరు హీరోయిన్స్ చచ్చే వరకు చేయవద్దని వేయాల్సిన ముద్రలు వేసేసావు మేడం. ఏదో తాగిన బదులు కరిసేసినట్టున్నాను. ఓకే, ఒక పాత సీన్ కూడా చూపించారు. పాత సీన్ అంటే స్టోరీలో ఉన్న సీన్ అనమాట. ఒక రాణి నడుచుకుంటూ రావడం, ఏనుగులు ఉండడం, అసలు మహల్లో ఉన్నప్పుడు సీన్ అనుకుంటా అది. మేబీ ఇంకో సీన్ అయితే ప్రభాస్ గారి కాళ్ళ దగ్గర అంత బ్లడ్ అలా వచ్చేస్తుంది అనమాట. అది బ్లడ్. అందరూ పైకి చూస్తున్నారు. ఓహో, పైన సీలింగ్ మీద ఉన్నారు చాలా మంది జనాలు. అంటే వాళ్ళు జనాలు కాదు, మేబీ దయ్యాలు అయి ఉండొచ్చు. ఒక దయ్యం కాకుండా చాలా దయ్యాలు ఉండొచ్చు మూవీలో. కానీ ఈ సీన్ మాత్రం షాక్గా అనిపిస్తుంది. అందరు అలా చూస్తూ పైకి ఉండడం, పైన అంతమంది ఉండడం అనేది బాగుంది. ఓకే, ఒక బుక్ అయితే కాలిపోయిందనమాట. ఎవరు కాలిపోతుంది బుక్ అంటే ఏదో సంథింగ్ రెమెడీ ఏంటి దీని నుంచి, ఈ దయ్యం నుంచి మనం ఎలాగా అని వెతుకుతూ ఉన్నప్పుడు కాలిపోయి ఉండొచ్చు బుక్. ఇంకొకటి వచ్చేసి ఆయన ఎవరైతే చనిపోయిన రాజు ఉన్నారో ఆయన మొత్తం నగలన్నీ వేసుకుని అలా నడుస్తున్నారు. సో ఆయనకి ఇష్టం అని ముందే చెప్పారు కదా. సో అంత ఇష్టం అనమాట ఆయనకి, ఆయన సంపద. బాబా రాజా సాబ్. ఓకే, సో ఈ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ అయితే భలే ఉన్నాయి. మహల్ మొత్తం ఫైర్తో ఉంది చూసారా. అప్పుడు ప్రభాస్ గారితో ఉన్న విజువల్స్ అయితే బాగున్నాయి మంచిగా. సీన్స్ అన్నీ ఆయన జంప్ చేయడం కానీ ఆ ఫైర్తో, ఇంకా రోప్ని అంటే ఫైర్ ఉన్న రోప్ పట్టుకొని ఇలా కదిలించడం కానీ అదంతా భలే ఉన్నాయి, బాగున్నాయి. ఐ ఫీస్ట్. చూడరా బయట. ద బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఎస్, నిజంగానే. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు చాలా హారర్ మూవీస్ చూసేదాన్ని. చూసి అబ్బా అంతా ఒకేలానే ఉన్నాయిలే అన్నట్టు అనిపించింది. కానీ హారర్ ఫిల్మ్ అనేది కొంచెం డిఫరెంట్గా తీస్తే చాలా బాగుంటుంది. నాకు ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. టీజర్ చూసిన తర్వాత అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ హై లెవెల్లో ఉన్నాయి. పెద్ద హిట్ కొట్టబోతుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మంచిగా ఉండాలి అనిపిస్తుంది. హారర్ మూవీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు, అంటే చాలా వరకు ఇష్టం ఉండేది చాలా మందికి.
ఈ హారర్ మూవీ ఒకటి ప్లస్ ఇందులో మన ప్రభాస్ గారు ఉన్నారు. ఇంకేం కావాలి చెప్పండి, సూపర్ కాంబినేషన్. ఇంకా మూవీ బాగుంటుంది ఖచ్చితంగా. టీజర్తో అయితే నాకు అదే అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ఓకే, December 5th రిలీజ్. కొంచెం లేట్గా ఉంది కానీ పర్లేదు, మూవీ బాగుంటే చాలు. ఈ టీజర్తోనే సూపర్ అనిపిస్తుంది. ట్రైలర్ వస్తే ఇంకేమైపోతామో తెలీదు. రాజా సాబ్ టీజర్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగుంది. సో December 5th వరకైనా పర్లేదు, వెయిట్ చేస్తాం. మంచిగా ఉంటే మూవీ అంతే చాలు. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ గారు అండ్ టీమ్. మా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.